ఇప్పుడు వేసవికాలం నడుస్తుంది. మరి ఈ వేసవికాలంలో చాలా ఉక్కబోత, వేడి. అయితే ఇట్లాంటి వేడివిని, ఈ ఉక్కబోతని తట్టుకోవాలి అని అనుకుంటే, ఆ ఏసీల్లో చాలామంది ఇళ్లల్లో ఏసీలు ఉండటం, ఆ ఏసీల్లో 24 గంటలు కూడా అక్కడే రెస్ట్ తీసుకోవడం చాలా సంతోషంగా, హాయిగా అక్కడ ఉంటుంది అంతవరకు కూడా. కానీ ఆ ఏసీలు ఎలా వాడాలి, ఎలా అనేటటువంటి విధంగా చాలామందికి తెలీదు. ఇప్పుడు ఢిల్లీలో తాజాగా ఒక విషయం జరిగింది. ఏసీ 24 గంటలు కూడా వేసుకొని ఉన్నారు. ఆ ఏసీలో వాళ్ళు ఉన్నారు. చక్కగా హాయిగా ఉన్నారు. ఆ ఎండవేడిని తట్టుకునేటటువంటి విధంగా ఉన్నారు. కానీ ఆ ఏసీ బ్లాస్ట్ అయ్యి 9 మంది కూడా మరణించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 9 మందిలో ఒక్కరు కూడా బ్రతకలేదు. అందులో ఆ ఇంట్లో ఉన్న 9 మంది కూడా మరణించడం జరిగింది. అంత ప్రమాదం సంభవించింది అక్కడ. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే కంప్రెసర్ హీట్ ఎక్కిపోవడం. అయితే కంప్రెసర్ ఎందుకు హీట్ ఎక్కుతుంది, ఏసీ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, దీని గురించి చూస్తే ఏసీ తక్కువగా వస్తుందనుకోండి, తక్కువగా వస్తే ఏదో ప్రాబ్లం ఉందిలే అని దాన్ని దాటించేస్తాం. దాన్ని ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఏంటి, దాన్ని మెయింటెనెన్స్ చేయరు, క్లీన్ చేయించరు, సర్వీసింగ్ చేయించరు. ఇట్లాగా ప్రాబ్లమ్స్ ఇట్లాగా ఉండడం వలన దానికి దుమ్ము ధూళి పేరుకుపోయి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితి. దానివలన ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏసీని మొట్టమొదటిగా చూస్తే ఏసీని నిరంతరాయంగా బంద్ చేయకుండా కంటిన్యూగా 24 అవర్స్ కూడా ఏసీని వాడడం వలన ఓవర్ హీట్ అయిపోతుంది. ఫ్యాన్ కూడా తిరుగుతుంది కదా, ఓవర్ హీట్ అయిపోతుంది. కంప్రెసర్ కూడా బాగా హీట్ ఎక్కిపోతుంది. ఈ భారం అంతా దాని మీద పడిపోతుంది. అధిక వేడి వలన బ్లాస్ట్ అయిపోతుంది, పేలిపోతుంది. ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. మరి ఇంకా రెండోది చూస్తే ఏసీలు వాడతారు కానీ దానిలో నాణ్యమైనటువంటి గ్యాస్ను నింపరు. అది చాలామందికి తెలియదు. మనలాంటి వాళ్ళకి తెలియకపోతే అక్కడ తక్కువ ధరకు నాణ్యత లేనటువంటి గ్యాస్ తీసుకురావడం, అది లీక్ అవ్వడం, టెక్నీషియన్ ఏమో వచ్చి ఆయన్ని నువ్వే తీసుకురా అంటే ఆయన సరైనటువంటి వ్యక్తి అయితే మంచిది తెస్తాడు, లేదంటే ఇట్లాగా. మరి నాణ్యత లేని గ్యాస్ వేయటం వలన తక్కువ ధరకే వచ్చేస్తుందని, తక్కువ రేటుకే వచ్చేస్తుందని మనం కూడా ఆలోచిస్తాం. అట్లాగా అది లీక్ అవ్వడం, కంప్రెసర్ దగ్గర అధిక ఉష్ణోగ్రతలు రావటం వలన బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇంకా మూడవది విధంగా చూసుకుంటే ఏసీలు వాడతాం అందరూ కూడా చాలామంది. మరి సర్వీసింగ్ చేయించాలి. దుమ్ము ధూళి పట్టేస్తుంది. ఆ ఫ్యాన్ తిరుగుతుంది కదా, దుమ్ము ధూళి పడుతుందా, కంప్రెసర్ నుంచి వెళ్ళి ఆ దుమ్ము ధూళి కండెన్సర్ మీద భారం అంతా పడిపోతుంది. అక్కడ ఇదంతా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోవడం వలన దాని వలన ఓవర్ హీట్ కావడం, అది కూడా ఓవర్ హీట్ అయిపోవడం, బ్లాస్ట్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నటువంటి దానివలన ప్రమాదం జరగడం. ఇంకా నాలుగో పాయింట్ చూస్తే చాలా మంది ఇళ్లలో ఏసీకి సంబంధించినటువంటి కరెంటుకి సపరేట్ ఒక బోర్డు ఉండాలి. అయితే కరెంటు బోర్డు మనం రెగ్యులర్గా వాడేటటువంటి బల్బులు, టీవీలు, ఫ్యాన్లు, వీటిల్లాగే ఫ్రిడ్జ్లు, వీటిల్లాగే దాన్ని కూడా అదే బోర్డుకి కనెక్ట్ చేసేటటువంటి పరిస్థితి. అదే తక్కువ వోల్టేజ్ కదా, మరి దీనికి ఆ వోల్టేజ్ చాలదు. మరి ఏసీ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది కదా, మరి అట్లాంటి ఆ విధంగా కూడా చేసేస్తారు కొన్ని ఇళ్లలో. మరి అట్లాంటప్పుడు అది తక్కువ వోల్టేజ్ మీద, దాని మీద కన్జంప్సర్ మీద, వీటి మీద భారం పడిపోవడం, కంప్రెసర్ మీద, వీటి మీద ఆ తక్కువ వోల్టేజ్ నుంచి అది లాగలేకపోవడం, దానివలన బ్లాస్ట్ అయిపోవడం. కాబట్టి సపరేట్ లైన్ దానికి సంబంధించి ఉండాలి. ఇంకా ఐదవది పాయింట్ ఏంటంటే ఏసీలు వాడినటువంటి వాళ్ళు స్టెబిలైజర్ కూడా క్వాలిటీది తీసుకోవాలండి. క్వాలిటీ స్టెబిలైజర్ వాడాలి. ఎందుకు, పవరు దానికి అప్ అండ్ డౌన్ కాకుండా ఒక స్టేబుల్గా, అంటే ఈ సమలెవెల్లో ఉంచుతుంది పవర్ని, ఎక్కువ తక్కువ కాకుండా. కాబట్టి నాణ్యమైనటువంటి స్టెబిలైజర్ తీసుకోవాలి. మరి ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. ఏసీ ఉన్నప్పుడు ఏసీకి కూడా కొంత సమయాన్ని కొంత ఆపడం చెయ్యాలి. 24 గంటలు ఆ ఏసీని ఆన్ చేసి ఉంచుకోకూడదు. లేదంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి. ఈ జాగ్రత్తలు మాత్రం ఏసీ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి.
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ, ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి కోరి ఇట్లాంటి ప్రమాదాలు తెచ్చుకోకుండా ఈ ఏసీని చాలా జాగ్రత్తగా ఈ విధంగా మెయింటెనెన్స్ చేయటం, క్లీన్ చేయించుకోవటం, దుమ్ము ధూళి పడితే ఇట్లా చేయటం, ఒకవేళ ఏసీ తక్కువగా వచ్చినా ఎందుకు ఇలా వచ్చింది అనేది టెక్నీషియన్ చూపించి అది చేయించుకోవటం, ఇట్లాగంతా చేస్తే దానివలన ప్రమాదం అయితే ఎక్కువగా ఉండదు. కాబట్టి లేదు అనుకుంటే ఏమవుతుందిలే అని అంటే ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి దీన్ని తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ 5 రకాలుగా మంచిది అని నిపుణులు కూడా చెప్తున్నారు. నమస్తే.